దేవుని నామమునకు స్తోత్రం కలుగునుగాక. సోదరులారా, ఈ ఇశ్రాయేలు పాలస్తీనా గొడవేంటి అని చాలామందికి సందేహం అయితే ఉంది. క్రైస్తవులకి ఉంది, ముస్లింలకి ఉంది, యూదులకి, అరబ్బులకి, అందరికీ ప్రపంచమంతటా ఉన్న ప్రజలకి వీరిద్దరి మధ్య ఉన్న ఈ పంచాయతీ ఏంటి అనే సందిగ్ధమైతే అందరికీ ఉంది. మరేంటి ఈ యొక్క గొడవకి మూల కారణం అంటే చూడండి, ల్యాండ్ ఇష్యూ. ఇప్పుడు చూడండి, ఎక్కడైతే థిక్లీ పాపులేటెడ్ అంటే మెట్రోస్, అర్బన్స్, ఈ ఏరియాలో ల్యాండ్ వాల్యూ ఎక్కువ ఉంటుంది. ఎక్కడైతే థిన్లీ పాపులేటెడ్ అంటే సెమీ అర్బన్, రూరల్ ఏరియాస్, ఈ ప్రాంతాలలో ల్యాండ్ వాల్యూ తక్కువ ఉంటుంది. ఎక్కడైతే ల్యాండ్ వాల్యూ తక్కువ ఉంటుందో అక్కడ వారసుల మధ్య ఈ భూమి విషయమై పెద్దగా పంచాయతీ ఉండదు. ఇచ్చి పుచ్చుకునే ధోరణితో వ్యవహరిస్తారు, పెద్దగా పట్టించుకోరు. అదే ల్యాండ్ వాల్యూ ఎక్కువ ఉన్న చోట గజాల కోసం, సెంట్ల కోసం, గుంటల కోసం, ఆఖరికి అడుగుల కోసము కూడా, అడుగు జాగా కోసం కూడా పోట్లాటలు జరుగుతూ ఉంటాయి. ఈవెన్ ఒకే ఇంటిలోని వారసుల మధ్య. అవునా కాదా? ఇదే పరిస్థితి నెలకొంది ఇశ్రాయేలు పాలస్తీనా వారి మధ్య, ల్యాండ్ ఇష్యూ. అయితే ఇక్కడ మనకు వచ్చే వరకు 2-3 తరాల వరకు మాత్రమే మనకు ఈ యొక్క వారసత్వం అనేది మనకు గుర్తుంటుంది. అయితే ఈ ఇశ్రాయేలీలకి, పాలస్తీనీయులకి వారి యొక్క వంశావళిని గ్రంథస్థం చేయబడ్డది. వారంతా అబ్రాహాము సంతానం నుంచి మేము వచ్చాము అని వారు ఇప్పటికీ కూడా చెబుతున్నారు. ఆ పరంపరలోనే దేవుడు ఏదైతే అబ్రహాముకు వాగ్దానం చేశాడో, ఎందుకంటే అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాము దేవుని నమ్మినందు చేత అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేస్తాడు, నీకిస్తాను, నీ సంతానానికి ఇస్తాను అని వాగ్దానము చేస్తాడు. సో ఆ పరంపరలో ఇక అబ్రహాము వారసులుగా ఎవరైతే ఉన్నారో వారందరూ ఇది మాదే అని పోట్లాడుకుంటూ ఆ కొద్ది ప్రాంతం కోసమే పోట్లాడుకుంటూ ఒకరినొకరు చంపుకుంటూ 1000 మంది ఈ పరంపరలో చనిపోవడం జరుగుతూ ఉంది. మరి ఈ మధ్యనే అక్టోబర్ 7 మొదలు ఇప్పటిదాకా ఈ యొక్క ప్రతి దాడుల్లో ఇరువైపులా కొన్ని 1000 మంది చనిపోవడం జరిగింది. మరి నిన్ననే ఒక 10,000 మంది కూడా చనిపోయారు అంటున్నారు. సో వీరు భౌతికపరమైన ఈ వాగ్దానం చేయబడిన దానికోసం, ఈ భూభాగం కోసం ఒకరినొకరు చెప్పుకుంటూ ఏదైతే శాశ్వతంగా మనం పొందుకోబోతున్నామో దానిని విడిచిపెడుతూ ఉన్నారు. దానికోసం ప్రయాసపడడం లేదు, దానిని దృష్టించడం లేదు. కేవలం అశాశ్వతమైన దానికోసం, కొంతకాలము జీవించి వెళ్ళిపోయే దానికోసం ఒకటే పోరాటం చేసుకుంటూ ఉన్నారు. అబ్రహాము 175 సంవత్సరాలు జీవించాడు, యాత్రికుడుగా జీవించాడు ఈ భూమిపై. మనము జీవించేది మహా అయితే ఆ 175 సంవత్సరాలలో 100 తీసేస్తే వచ్చే ఆ 75. ఆ 75 కూడా కనా కష్టం. అలాంటిది ఈ అశాశ్వతమైన దానికోసం ఈ అబ్రహాము వారసులమి అని చెప్పుకునేవారు శతాబ్దాలుగా పోరాడుకుంటూ ఉన్నారు. ఇదేమైనా శాశ్వతమా? ఎలకాలం ఉండిపోతారా? లేదే, ఇది కేవలం అశాశ్వతం. ఈ భూగోళం అంతా దేవుడి సృష్టి, అంతా దేవునిదే, ఎక్కడైనా ఉండొచ్చు. అదేంటో చెదిరిపోయిన యూదులు కూడా అక్కడికే పోయి ఉంటామంటారు.
అదేంటో అదేదో శాశ్వతంగా ఉండిపోవడానికి మరి అక్కడ ఉండిపోతారు అన్నట్టుగా. ఇది కేవలం తాత్కాలిక నివాసమే కదా, కొద్ది కాలమే కదా. మనం పొందుకోబోయే దానికోసం మనం ఎదురు చూడవలసింది పోయి అందరూ జెరూసలేం జెరూసలేం అంటూ దానికోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అది కేవలము అశాశ్వతమైన తాత్కాలిక నివాసం మాత్రమే. దానికోసంగా సిద్ధపడవలసింది, ఎదురు చూడవలసింది శాశ్వతమైన ఆ నివాసము కోసం ఎదురు చూడాలి, దానికోసం సిద్ధపడాలి. అయితే ఇక్కడ మనం గమనించవలసినది ఏమంటే, భౌతికపరమైన సంతానము అబ్రహాము వారసులు కారు. కేవలము దేవుని చిత్త ప్రకారము జరిగించేవారు మాత్రమే అబ్రహాము వారసులు అని ఎంచబడతారు. ఇదే విషయాన్ని బాప్తిస్మమిచ్చు యోహోను ఖరాఖండిగా చెబుతాడు. అబ్రహాముకి కావాలంటే ఈ రాళ్ళ వలన దేవుడు పిల్లల్ని పుట్టించగలడు అంటాడు. అంటే ఏంటి? భౌతికపరమైన సంతానము మాత్రమే అబ్రహాము సంతానము లేకపోతే వారసులము అని మీరు అనుకొని అతిశయించడానికి వీలు లేదు అని బాప్తిస్మమిచ్చు యోహోను సెలవిస్తాడు. అయితే వారు ఆ సత్యాన్ని పక్కన పెట్టి భౌతికంగా అబ్రహాము యొక్క సంతానములో వంశావళిలో ఉన్న వారంతా మేము వారసులం అంటూ పోట్లాడుకోవడం జరుగుతూ ఉంది. మరి బైబిల్ ప్రకారం మరి అబ్రహాము యొక్క వారసులు ఎవరెవరు అంటే అబ్రహాము యొక్క వంశావళిలో నుండి వచ్చిన వారు. మరి అబ్రహాముకి శారా ద్వారా ఇస్సాకు అయితే, ఇస్సాకు కంటే ముందు హాగరు ద్వారా ఇష్మాయేలు జన్మిస్తాడు. కెతూరాని వివాహం చేసుకొనుట ద్వారా జిమ్రాను, యొక్షాను, మెదాను, మిద్యాను, ఇష్బాకు, షూవహు అనే 6 కుమారులు కూడా జన్మిస్తారు. అంటే ఎంతమంది అయ్యారు? 6. వారు 2, ఇష్మాయేలు, ఇస్సాకు, 8 మంది. ఈ యొక్షాను నుండి షేబను, దెదాను, వీరిలో నుండే అషూరీయులు, లెతూషీయులు, లియుమీయులు అనే జనాంగాలు ఉద్భవిస్తాయి. ఈ మిద్యాను నుండి ఏయిఫా, ఏఫెరు, హనోకు, అబీదా, ఎల్దామా అనే జనాంగాలు ఉద్భవిస్తాయి. అయితే అబ్రహాము తాను బ్రతికి ఉండగానే కెతూరా సంతానాన్ని తూర్పు తట్టు పంపించి వేస్తాడు. తూర్పు తట్టు అంటే అరేబియా ఇటువైపు అన్నమాట. మరి ఇస్సాకు ద్వారా 2 కుమారులు, ఇస్సాకు రిబ్కాకు 2 కుమారులు, ఏషావు, యాకోబు. ఏషావునే ఏదోమీయులు అంతా ఏషావు సంతానం. ఈ ఏషావుకి మరి ఆదా అనే భార్య ద్వారా ఎలీఫజు, ఈ ఆదా హిత్తీయురాలు. ఆ తర్వాత ఇష్మాయేలు కుమార్తె అయిన బాషమెతు ద్వారా రగూయేలు, అలానే హివ్వీయురాలైన అహౌలీబామా ద్వారా యూషును, మాలామును, కోరహును జన్మిస్తారు. మరి ఆదా ద్వారా జన్మించినటువంటి ఎలీఫజు నుండి తేమాను, ఓమారు, సెపో, గాతాము, కనజు, మరి అమాలేకు అనేవారు జన్మిస్తారు. అలానే ఇష్మాయేలు కుమార్తె అయిన బాషమెతు ద్వారా రగూయేలు అయితే, రగూయేలునకు నహతు, జెరహు, షమ్మా, మిజ్జా మొదలగు వారు జన్మిస్తారు. సో ఈ విధంగా ఏషావు సంతానం ఇది. మరి యాకోబు సంతానం ఎవరు? యాకోబునకు కూడా 12 మంది కుమారులు, 1 కుమార్తె కలుగుతారు. మరి లేయా అనే భార్య ద్వారా రూబేను, షిమియోను, లేవి, యూదా, ఇషాకారు, జెబులూను, దీనా జన్మిస్తారు. రాహేలు ద్వారా యోసేపు, బెన్యామీను జన్మిస్తారు. బిల్హా ద్వారా దాను, నఫ్తాలి జన్మిస్తారు. జిల్ఫా ద్వారా గాదు, ఆషేరు జన్మిస్తారు. సో ఈ విధంగా యాకోబునకు
12 మంది కుమారులు, ఒక కుమార్తె జన్మిస్తారు. ఈ యాకోబునకే ఇశ్రాయేలు అని పేరు పెట్టడం జరుగుతుంది దేవుడు. అయితే ఇప్పుడు వచ్చిన సమస్య ఏమిటంటే, ఆ ఉన్నటువంటి కొద్ది భూభాగం మాదంటే మాది అంటూ పోట్లాడుకుంటున్నారు అబ్రాహాము వారసులు. యాక్చువల్గా వారు భౌతికపరమైన వారసులే కానీ దేవుడు మరి వాగ్దానం చేసిన దానికి వారసులు కానేరరు. దేవుని చిత్త ప్రకారం జరిగించినప్పుడు మాత్రమే, జరిగించేవారు మాత్రమే అబ్రాహాము వారసులు అనబడతారు. అయినప్పటికీ వీరు భౌతికంగా వారసులు అయినందుచేత అది మాది అంటే మాది అంటూ పోట్లాడుకుంటున్నారు. దేవుడు అబ్రాహాము సంతానాన్ని అందరినీ ఆశీర్వదించాడు, ఇష్మాయేలును కూడా ఆశీర్వదించాడు. మరి ఆదికాండము 21వ అధ్యాయము 17, 18 చూస్తే దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగరును పిలిచి, హాగరు, నీకేమి వచ్చినది? భయపడకుము. ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము వినియున్నాడు. నీవు లేచి ఆ చిన్నవాని లేవనెత్తి నీ చేత పట్టుకునుము, వానిని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో అనెను. ఇక్కడ దేవుడు వాగ్దానము చేస్తున్నాడు, గొప్ప జనముగా చేసేదను అని. అలానే ఆదికాండము 17:20లో గమనిస్తే, ఇష్మాయేలును గూర్చి నీవు చేసిన మనవి నేను వింటిని. ఇదిగో నేనతనిని ఆశీర్వదించి అతనికి సంతానాభివృద్ధి కలుగచేసి అత్యధికముగా అతని విస్తరింపచేసేదను. అతడు 12 మంది రాజులను కనును, అతనిని గొప్ప జనముగా చేసేదను. అలాగే శారా ద్వారా కలగబోయే సంతానానికి కూడా దేవుడు ఆశీర్వదిస్తాను అని చెప్పాడు. మరి ఆదికాండము 17వ అధ్యాయము 19లో చూస్తే, దేవుడు నీ భార్య అయిన శారా నిశ్చయముగా నీకు కుమారుని కనును, నీవతనికి ఇస్సాకు అను పేరు పెట్టుదువో. అతని తరువాత అతని సంతానము కొరకు నిత్య నిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరచెదను. అయితే ఇస్సాకుకి 2 కుమారులు కలుగుతారు, ఏశావు, యాకోబు. వీరిలో యాకోబు ద్వారా ఆ యొక్క నిబంధనని స్థిరపరచుతాడు. ఏశావుని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. మరి దేవుడు అబ్రహాముతో చేసిన ఆ నిబంధనకి గుర్తుగా మరి దేవుడు చెప్పిన ప్రకారము అబ్రహాము తన ఇంటి వారందరికీ సున్నతి చేయడం జరుగుతుంది. మరి ఆదికాండము 17వ అధ్యాయము 23లో గమనిస్తే, దేవుడు తనతో చెప్పిన ప్రకారము ఆ దినమందే వారి వారి గోప్యాంగ చర్మమున సున్నతి చేసెను. అబ్రహాము గోప్యాంగ చర్మమున సున్నతి చేయబడినప్పుడు అతడు 99 ఏండ్లవాడు. అతని కుమారుడైన ఇష్మాయేలు గోప్యాంగ చర్మమున సున్నతి చేయబడినప్పుడు అతడు 13 ఏండ్లవాడు. ఇక్కడ గమనించండి, ఇస్సాకు ఇంకా జన్మించలేదు అప్పటికి. మరి ఈ ఇష్మాయేలు యొక్క సంతానము ఎవరంటే, నెబాయోతు, కేదారు, అద్బయేలు, మిబ్షాము, మిష్మా, దూమా, మషా, హదరు, తేమ, యతూరు, నాపీషు, కెదెమా. 12 మంది. వీరంతా రాజులుగా ఏలినవారు. సో దీనిని బట్టి భౌతికంగా వారంతా మేము వారసులమి, అబ్రహాము వారసులము, మేము ఆ భూభాగానికి హక్కుదారులం అంటూ పోట్లాడుకుంటున్నారు. దీనిలో ఆశ్చర్యమేముంది? ఈ రోజుల్లో ఒకే ఇంటిలోని వారు పోట్లాడుకుంటున్నారు ఆస్తుల కోసం. ఒకే ఇంటిలోని వారు, ఒకే కడుపున పుట్టిన వారు పోట్లాడుకుంటున్నారు మన మధ్య.
అలాంటిది వీరంతా అబ్రాహాముకి వారసులు. ఎప్పుడో 4000 సంవత్సరాల క్రితం, ఎప్పుడో దాదాపు 4000 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఆ అబ్రాహాము యొక్క వారసులము మేము అంటూ ఆ యొక్క జీనియాలజీ ప్రకారం అది మా హక్కు, మేము హక్కుదారులం అంటూ పోట్లాడుకుంటున్నారు. దానిలో ఆశ్చర్యం ఏముంది? ఒకే ఇంటిలోని వారు మన మధ్య పోట్లాడుకుంటున్నారు. అలాంటిది వీరు పోట్లాడుకునే దానిలో ఆశ్చర్యం ఏమాత్రం లేదు. అయితే వీరు భౌతికపరమైన దానికోసము కాకుండా పొందబోయే ఆ శాశ్వత రాజ్యానికి హక్కుదారులు, వారసులు కావాలని అబ్రహాము అదే ఆశించాడు, దేవుడు కూడా అదే కోరుతున్నాడు. అయితే వీరు భౌతికపరమైన ఈ భూభాగం కోసం పోట్లాడుకుంటూ, ఎందుకంటే అపవాది ఆత్మీయ నేత్రాలని మూసేశాడు కదా, ఆత్మీయంగా గ్రుడ్డివారు కదా, అందుకని వీరు కేవలము ఈ భౌతికపరమైన దానికి పోట్లాడుకుంటూ ఒకరినొకరు చంపుకుంటున్నారు, ఒకరినొకరు ద్వేషించుకుంటున్నారు, ఒకరినొకరు హింసించుకుంటున్నారు. కేవలము కొంతకాలము నివసించి వెళ్ళిపోయే దానికోసం, అశాశ్వతమైన దానికోసం. ఇప్పుడు భౌతికంగా మనం ఆలోచించినట్లయితే వీరందరూ అబ్రహాము సంతానమే. అంతెందుకు, అబ్రహాము ఊరు అను ప్రాంతము నుండి ఈ పాలస్తీనా, కనాను ప్రాంతానికి వస్తాడు. అంటే అబ్రహాము యొక్క బంధువర్గం అంతా ఆ ఊరు అనే ప్రాంతంలోనే, ఇరాకు ఆ చుట్టుపక్కల ఉంటారు కదా. అంటే వీరు అబ్రహాము యొక్క వారసులైతే మిగిలిన ప్రాంతాలలో ఉండేవారు అబ్రహాము యొక్క బంధువులే కదా. సో ఆ విధంగా మరి అబ్రహాము యొక్క సంతానమైనటువంటి కెతూరా కుమారులంతా తూర్పు తట్టుగా మరి అబ్రహాము పంపించేయడం జరుగుతుంది. మరి యాకోబు కూడా మరి కొంతకాలం తూర్పు తట్టుగానే పోయి లాబాను దగ్గర నివసించడం జరుగుతుంది. సో ఈ విధంగా ఇప్పుడు తూర్పు తట్టు ఏవైతే దేశాలు ఉన్నాయో అక్కడంతా అబ్రహాము సంతానము, అబ్రహాము యొక్క బంధువర్గమే ఉంటుంది. వారు ఒకరి పక్షాన కొందరు, ఇంకొకరి పక్షాన ఇంకొందరు ఉంటూ ఈ ఇద్దరి మధ్య చిచ్చు ఆరకుండా ఎగదోస్తూ వస్తూ ఉన్నారు. వీరితో పాటు మిగిలిన ప్రపంచ దేశాలు కూడా ఎవరికో ఒకరికి వత్తాసు పలుకుతూ, సపోర్టు పలుకుతూ వస్తున్నారు. ఈ విధంగా ఈ యొక్క ఇష్యూని ప్రపంచము ఆ విధంగా జ్వలింప చేస్తూనే ఉంది. ఈ ఒక్క విషయంపైనే శత్రువులు మిత్రులుగా, మిత్రులు శత్రువులుగా మారిపోతూ ఉన్నారు. ఇప్పుడు చూడండి, ఇశ్రాయేలీలకి భారతదేశం సపోర్టు చేస్తుంది. భారతదేశంలో ఉన్నటువంటి మెజారిటీ హిందువులు ఇశ్రాయేలీలకి సపోర్టు, క్రైస్తవులు కూడా ఇశ్రాయేలీలకి సపోర్టు, మెజారిటీ క్రైస్తవులు. ముస్లింలు పాలస్తీనీలకు సపోర్టు. అయితే ఈ ఇష్యూ లేనప్పుడు ముస్లింలు, క్రైస్తవులు ఒకరికొకరు సహాయ సహకారాలుగా ఉండాలి అనుకుంటారు. ఈ ఇష్యూ లేనప్పుడు, ఈ ఇష్యూ దగ్గరకు వచ్చే వరకు వేరైపోతారు. సో ఆ విధంగా అన్నమాట. ఈ విషయానికి వచ్చేవరకు హిందువులు, క్రైస్తవులు ఎక్కువ శాతం ఏకీభవిస్తున్నారు. ఇశ్రాయేలీలకి సపోర్టుగా అక్కడ మరలా కలుస్తున్నారు. ఈ ఇష్యూ లేనప్పుడు వేరైపోతున్నారు. సో ఈ విధంగా ఈ ఒక్క ఇష్యూ ప్రపంచాన్ని శత్రువులు మిత్రులుగా చేస్తుంది, మిత్రులని శత్రువులుగా మార్చేస్తుంది ఈ ఒక్క ఇష్యూ. అయితే వారైనా, మనమైనా, ప్రపంచమైనా గమనించవలసిన విషయం ఏమిటంటే, ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి జీవించే హక్కు ఉంది. ఎక్కడైతే కంజెస్టెడ్ అవుతుందో, థిక్లీ పాపులేషన్ ఉంటుందో వారు స్ప్రెడ్ అవ్వవలసినదే, మరొక ప్రాంతానికి వలసపోవలసినదే. అందరూ ఒకే దగ్గర ఉంటాము అంటే కాని పని. అలా ఒకే దగ్గర ఉందాము అనుకున్నారు కాబట్టే నిమ్రోదు కాలములో దేవుడు భాషలని
వారి యొక్క భాషను తారుమారు చేయడం ద్వారా, అప్పుడు ఒకే భాష ఉండేది, వారి యొక్క భాషను తారుమారు చేయడం ద్వారా నిమ్రోదు కాలంలో ప్రజలంతా మరి స్ప్రెడ్ అయిపోవడం జరిగింది, డిస్పర్స్ అవ్వడం జరిగింది వారి వారి భాషల ప్రకారం. కాబట్టి ఇక్కడ గమనించవలసినది ఏమంటే, పుట్టిన ప్రతి ఒక్కరికి ఈ భూమిపై జీవించే హక్కు ఉంది. జీవించి ఒక దినాన వెళ్ళిపోదాం. ఈ మాత్రం దానికి ఒకరినొకరు చంపుకొని మరొకరు జీవించవలసిన అవసరం లేదు. మనము జీవిద్దాము, ఎదుటి వారిని కూడా జీవింపచేద్దాము. ఇదే మిగిలిన ప్రపంచము గమనించాలి. పాలస్తీనీయులు, ఇశ్రాయేలీలు కూడా గమనించి దేవుడిచ్చిన ఈ చిన్న జీవితాన్ని ప్రశాంతంగా జీవించి ముగించాలి. దేవుడిచ్చిన ఈ చిన్న జీవితాన్ని ప్రశాంతంగా జీవించి ముగించి ఆ తదుపరి దేవుడు ఇచ్చేటువంటి ఆ నిత్య రాజ్యాన్ని పొందుకోవాలి. అదే మన భాగ్యము, మన స్వాస్థ్యము. దాని కొరకు ప్రయాసపడాలని కోరుతూ ఈ చిన్న మాటలను ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.